మన బ్రెయిన్ అనేది ఎప్పుడైనా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవ్వడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే మనకు ఎలాగైతే కిక్ ఉంటుందో మన బ్రెయిన్ కూడా కిక్ ఉంటుంది అనమాట. అలాగా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి వెళ్ళడానికి మన బ్రెయిన్ కూడా ఇష్టపడుతుంది. కాబట్టి నువ్వు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయి, నీ ఓన్గా నువ్వు స్టార్ట్ చేయి. ఇంపార్టెంట్ అది ఇది పక్కన పెట్టి ఆ లెసన్ విన్నాక నీకు ఏం రాయాలనిపిస్తే పెన్ను పేపర్ కొని గుర్తొచ్చినంత రాయి, ఒక ఫ్రేమింగ్లో రాయి. తర్వాత చెక్ చేసుకో, తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్, ఇంప్రూవ్మెంట్ చేసుకో. నీ బ్రెయిన్కి ఈజీగా స్ట్రెస్ లేకుండా నీకు ఒక మోటివేటెడ్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు నేను తప్పు చేసినా రేపు ఇంకా కొద్దిగా బెటర్గా రాశాను అనేసి ఆ మోటివేటెడ్ ఫీలింగ్లో, ఎంతూసియాస్టిక్ ఫీలింగ్లో నీకు ఫస్ట్ చదువు అంటే బోర్ కొట్టదు. ఇది ఈ స్కూల్స్ వాళ్ళు చెప్పరు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ thumbnail లో మీరు చూసే ఉంటారు, స్కూల్లో చెప్పనివి ఏంటి ఈయనేం చెప్తాడు అనే క్యూరియాసిటీతోనే ఓపెన్ చేశారు. ఖచ్చితంగా ఆ టైటిల్కి మాత్రం నేను న్యాయం చేస్తాను. నేను నిజం చెప్తున్నా, ఒక స్టూడెంట్గా చెప్తున్నా. స్కూల్స్, పేరెంట్స్ ఎవ్వరూ చెప్పని కొన్ని నిజాలు, ఒక అకాడమిక్ లైఫ్ను మనం గడిపేటప్పుడు వాళ్ళెవ్వరూ మనకు చెప్పని నిజాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఒక లెసన్ స్కూల్లో స్టార్ట్ చేసినట్టయితే వారం రోజుల నుంచి 10 రోజుల వరకు ఒక్క లెసనే పడుతుంది. అవునా కదా? అది మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకోటి, ఆ ఒక్క లెసన్ని మనం ఏదో ఒక పెద్ద ఘనకార్యం చేస్తున్న రేంజ్లో, ఒక కొత్త టాపిక్ చదువుతున్న రేంజ్లో వారం రోజులు దాని గురించే డీప్ అనాలిసిస్ ఉంటుంది, డీప్ థింకింగ్ ఉంటుంది, దాని గురించే మనం చదువుకుంటూ ఉంటాం. ఇలా మనం ఓవర్ హైప్ ఇవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు చాలా కష్టమైపోతుంది. ఇంకా దాని మీద ఎగ్జామ్ పెట్టేటప్పుడు లేదా ఎగ్జామ్ పెట్టక ముందే, సారు ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని బాగా చదువుకోండి, దీనికి ఆన్సర్లు ఇవే రాయండి, కరెక్ట్గా రాయాలి రోయ్ అని మిమ్మల్ని ముందు నుంచే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసడం వల్ల నువ్వు పక్కా తప్పే చేస్తావు అనమాట అక్కడ. ఎందుకంటే కన్ఫ్యూజను, టెన్షను, లైక్ ప్రెషర్, ఇవన్నీ అలవాటు చేసుకోవడం వల్ల ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ప్రతి ఒక్కడికి బోరింగ్ అయిపోతుంది. సో ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ మీ అందరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే, మన బ్రెయిన్ రైట్ చేయడం అనే కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తే రాంగ్ చేయడానికి ఈజీగా ట్యూన్ అయిపోతుంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే కరెక్ట్ చేయాలంటే ఆ ప్రెజెంట్లో తప్పు చేస్తాం. అదే నువ్వు రాంగ్ చేయడం స్టార్ట్ చేస్తావు, నీకు ఎవడు ఏం చెప్పకూడదు. ఈ లెసన్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది చదువుకో, పబ్లిక్ ఎగ్జామ్లో రిపీట్ అయింది, ఇది నీకు ఎవడు చెప్పకుండా ఒక లెసన్ని ప్లెయిన్గా నీకు ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లాగా చెప్పిన తర్వాత ఒక సర్ప్రైజ్ టెస్ట్ లాంటిదో నార్మల్ టెస్ట్ లాగా పెట్టినప్పుడు నీకు ఆ లెసన్లో ఏం గుర్తుందో నువ్వు నీ ఫ్రీడమ్ యూజ్ చేసి ఓన్గా రాయడానికి ట్రై చేస్తావు. ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ రాశాక 10 మార్కులకు 2 మార్కులు రాని, నో ప్రాబ్లం, నీ బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది, ఓహో ఇలా రాయకూడదు ఆన్సరు, ఇలా రాయాలి అని. అలా మెల్లగా ఇంప్రూవ్మెంట్లో మన బ్రెయిన్ అనేది ఎప్పుడైనా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవ్వడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే మనకు ఎలాగైతే కిక్ ఉంటుందో మన బ్రెయిన్ కూడా కిక్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇలాగ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి వెళ్ళడానికి మన బ్రెయిన్ కూడా ఇష్టపడుతుంది. కాబట్టి నువ్వు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయి, నీ ఓన్గా నువ్వు స్టార్ట్ చేయి. ఇంపార్టెంట్ అది ఇది పక్కన పెట్టి ఆ లెసన్ విన్నాక నీకు ఏం రాయాలనిపిస్తే పెన్ను పేపర్ కొని గుర్తొచ్చినంత రాయి, ఒక ఫ్రేమింగ్లో రాయి. తర్వాత చెక్ చేసుకో, తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్, ఇంప్రూవ్మెంట్ చేసుకో. నీ బ్రెయిన్కి ఈజీగా స్ట్రెస్ లేకుండా నీకు ఒక మోటివేటెడ్ ఫీలింగ్ వస్తుంది. ఒక ఈరోజు నేను తప్పు చేసినా రేపు ఇంకా కొద్దిగా బెటర్గా రాశాను అనేసి ఆ మోటివేటెడ్ ఫీలింగ్లో, ఆ ఎంతూసియాస్టిక్ ఫీలింగ్లో నీకు ఫస్ట్ చదువు అంటే బోర్ కొట్టదు. ఇది స్కూల్స్ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే నిన్ను స్టార్టింగే డైరెక్ట్గా ఎగ్జామ్ పెట్టి ఆ మార్క్స్ రిపోర్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లలకి ఎందుకంటే మార్కులు తగ్గిందని పేరెంట్స్ క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకోవడానికి ఏం చేస్తారంటే, స్టార్టింగ్ నుంచే మీ అందరికీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ లెసన్ నుంచి ఇవే టిక్ పెట్టుకోండి, ఇవి చదవండి, ఈ పాయింట్లు అలానే దింపండి, 4 మార్క్స్ అంటే 5 పాయింట్లు రాయండి అంటే నేను అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. 4 మార్క్స్ క్వశ్చన్కి నువ్వు 7 పాయింట్స్ రాస్తావేమో, నీ దగ్గర పాయింట్స్ ఉన్నాయేమో. సో ఇలా స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ అనేది మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల నీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అనేది కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల నీకు కష్టం అనిపిస్తుంది చదవడం అనేది. ఇది ఒక ముఖ్యమైన విషయం. నీకు స్కూల్స్ వాళ్ళు చెప్పలేనిది పేరెంట్స్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ యూస్ చేసి చెప్పలేరు. ఎందుకంటే మనోడికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చేసినామంటే ఇటు చదువుతాడా ఫస్ట్, ఏదో ఓన్గా సినిమా రాయేసి వస్తాడనే భయం అనమాట. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే చదివే విధానం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒక లాంగ్వేజ్ చదువుతున్నాం, స్టోరీ చదువుతున్నాం, కథ చదివేటప్పుడు నిద్ర వస్తుంది, నాకు ఏంట్రా బోర్ పడుతుంది అనిపించింది అనుకో, మ్యాథ్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయి, నీ బ్రెయిన్ అనేది చురుగ్గా మారుతుంది. తర్వాత నువ్వు మ్యాథ్స్ చేసేటప్పుడు ఇది కష్టంగా ఉంది, నాకు మెంటల్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఏంద్రా ఇది అనిపించినప్పుడు మళ్ళీ ఏదైనా సోషల్కి వెళ్ళు, ఒక వరల్డ్ వార్ గురించి చదువు, నీకు క్లారిటీగా ఒక కథలాగా ఈవెంట్స్ అనేది అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు నీ బ్రెయిన్ అనేది అలసిపోదు, నీకు నచ్చినట్టు నువ్వు ట్యూన్ అవుతున్నావు, నీ బ్రెయిన్కి నొప్పి తగలకుండా నువ్వు సింపుల్గా షిఫ్ట్ అవుతున్నావు. కానీ ఇది స్కూల్స్లో చేయరు, ఎందుకంటే వాళ్ళ టైం టేబుల్ దెబ్బతింటుంది. మార్నింగ్ మ్యాథ్స్, సెకండ్ పీరియడ్ తెలుగు, థర్డ్ పీరియడ్ హిందీ, అంటే ఒక ప్యాటర్న్లో వెళ్తుంది. అక్కడ నీ బ్రెయిన్కి బోర్ కొడుతుందా, అర్థమవుతుంది, ఇదంతా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒకడే కాదు స్టూడెంట్, వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో అక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళ టైం టేబుల్ వాళ్ళు బ్రేక్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఆ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ అది కూడా మన బ్రెయిన్ని నొప్పిస్తుంది, మనకు చదువు అంటే ఇబ్బందిగా
అనిపిస్తుంది. ఇలానే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఫోర్స్ చేయలేరు. ఎందుకంటే రే స్కూల్లో చెప్పిన టైం టేబుల్ ఫాలో అవ్వరా, నీకు నచ్చిన బుక్ నువ్వు ఓపెన్ చేసి చదవడం ఏంది, అప్పుడు మంచి రిజల్ట్ రాదు అనేసి ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేయరు అనమాట. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ బెటర్మెంట్ ఇన్ స్టడీస్ ఒకటి. ఇంకోటి, చదివేటప్పుడు ఎంతసేపు సార్ వాళ్ళు స్టోరీ అంటే దింపేస్తారు. టెక్స్ట్ బుక్ ఎత్తుకున్నామా, లెసన్ చదివినామా, అర్థమయ్యేలా చెప్తారు, కాదనట్లా బాగుంది. కానీ మన బ్రెయిన్ అలా చదవడానికి, అలా వినడానికి ఇష్టపడదు. మన బ్రెయిన్ ఎలా ఇష్టపడుతుంది అంటే, సింపుల్గా ఒక మాట చెప్తానండి. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్లో ఆటమ్, దాంట్లో ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి అనుకుందాం. అప్పుడు నువ్వు ఎలా చదువుకోవాలంటే వాటిని క్యారెక్టర్స్లా ఊహించుకో. ప్రోటాన్ అనేవాడు ఉంటాడు, న్యూట్రాన్ అనేవాడు ఉంటాడు, ఎలక్ట్రాన్ అనేవాడు ఉంటాడు. ఒక ఊర్లో ఈ ఎలక్ట్రాన్ అనేవాడు గమ్మునే ఉంటాడు, వాడు చాలా తులం అనమాట, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. సో మనకేం తెలుస్తుంది, ఓ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మూవింగ్ చార్జెస్ అలా తెలుస్తుంది. ఈ న్యూట్రాన్ అనేవాడు మిడిల్లో ఎప్పుడు సెంటర్, వీళ్ళందరూ మధ్యస్థం అయినప్పుడు ఫ్రెండ్స్కి గొడవ అయితే ఈ న్యూట్రాన్ అనేవాడే మధ్యస్థంలాగా ఉంటాడు. అప్పుడు మనం ఏం తెలుసుకుంటాం, ఓ మధ్యస్థం అంటే వీడు సెంట్రల్ పార్ట్ అనమాట మొత్తానికి. సో న్యూట్రాన్ విల్ బీ ఇన్ ద న్యూక్లియస్, సెంటర్లో ఉంటుంది. ఇలా మనము ఒక కథలాగా క్రియేట్ చేసుకొని చదవడం వల్ల ఏం జరుగుతుందంటే, నీకు అక్కడ వాట్ ఎవర్ మే బి ద లెసన్, నువ్వు ఒక స్టోరీని బిల్డ్ చేసుకుంటావు నీ బ్రెయిన్లో. ఎగ్జామ్కి వెళ్ళగానే నీకు ఆ కథ గుర్తొస్తుంది, ఆ కథలోంచి కీవర్డ్స్ తీసుకొని ఆన్సర్ని ఫ్రేమ్ చేస్తావు. సో ఇలాగా ఇది కూడా నేను చెప్పేవన్నీ రూల్స్ మీరు అన్నీ ఫాలో అవ్వాలని నేను అన్నట్లు అలా చెప్తే ఈ వీడియోకి ఒక అర్థం ఉండదు. నీ బ్రెయిన్ని నువ్వు అనలైజ్ చేసి నీకు నచ్చినట్టు చదువును నువ్వు టర్న్ చేసుకో, నీకు నచ్చినట్టు నువ్వు చదువును ఫ్రేమ్ చేసుకో. తప్పదు, స్కూల్కి వెళ్తున్నాం, అక్కడ ఫాలో అవ్వాలి, ఇంటికి వస్తున్నాం, అమ్మ వాళ్ళు ట్యూషన్కి పంపిస్తారు, తప్పదు. కానీ నీ చేతుల్లో ఉండే టైం నైట్ స్టడీ ఎలా చేయాలి, ఇలా చేయాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఏం చదవాలి అనేది మొన్ననే నైట్ స్టడీ వీడియో చేశాను. అది చూడండి, ఇది చూడండి, ఉపయోగపడుతుంది. లింక్ చేసుకోండి. నేను ఏ వీడియో రిలీజ్ చేసినా ఒకటి కూడా మిస్ అవ్వకుండా చూసుకున్నారంటే ప్రతిదానికి లింక్ ఉంటుంది. ఇలా చూసుకొని మీరు కానీ చదివినట్టయితే ఖచ్చితంగా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇవన్నీ స్కూల్స్లో చెప్పరు. ఇప్పుడు ఆ కథలాగా చెప్పినామనుకో, ఈ టీచర్కి చదువు వచ్చా రాదా అని పేరెంట్స్ అయినా క్వశ్చన్ చేస్తారు, మేనేజ్మెంట్ అయినా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్గా చెప్పాలి, పద్ధతిగా చెప్పాలి, అంతేగాని స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పాలి అని ఏ స్కూలు ప్రిఫర్ చేయదు. ఎందుకంటే దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ స్టాండర్డ్స్. సరే అక్కడ అర్థం కాలేదని నువ్వు ట్యూషన్ జాయిన్ అయినావు, ట్యూషన్లో అయినా ఇలా చెప్తారా? లేదు. అలా చెప్పినారని మళ్ళీ పేరెంట్స్ వచ్చి క్వశ్చన్ చేస్తారు, మీరేం చెప్తున్నారండి, పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్తున్నారు, లెసన్లా చెప్పండి అని ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నీ ట్యూషన్స్లో కూడా ఇలా చెప్పరు. కానీ నీకు అర్థమయ్యేలాగా ఇంకెక్కడ దొరుకుతుంది నీకు? ఇదేం అడ్వర్టైజ్మెంట్ కాదు, వేదాంత తెలుగు 8-9-10లో దొరుకుతుంది అని నేను అడ్వర్టైజ్మెంట్ చేయట్లా. కానీ నేనైతే అలానే కదా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. డన్. మీకు ఎక్కడ ఉపయోగపడుతుందో అక్కడే సోర్స్ తీసుకోండి. ఎక్కడా ఉపయోగపడకపోతే, ఎక్కడా మీకు నచ్చకపోతే మీరే ఒక కథని క్రియేట్ చేసుకోండి. ట్రిగనామెంటరీ అనే ఊరుంది, ఆ ట్రిగనామెంటరీ అనే ఊరిలో సైన్ అనేవాడు, కాస్ అనేవాడు ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా పెద్ద మనుషులు. ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊర్లో వీళ్ళిద్దరు తర్వాత వీళ్ళిద్దరు కలిసి, సైను బాగా కష్టపడినాడు, కాసు సైన్ కంటే కొద్దిగా తక్కువ కష్టపడినాడు, వీళ్ళిద్దరు కలిసి టాన్ అనేవాడిని సృష్టించారు. సో సైన్ బాగా కష్టపడినాడు కాబట్టి సైన్ పైన న్యూమరేటర్లో, కాసు తక్కువ కష్టపడినాడు కాబట్టి డినామినేటర్లో, వీళ్ళిద్దరూ కలిశారు కాబట్టి టాన్ వచ్చింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఒక కథలాగా పెట్టుకుంటే సైన్ బై కాస్ ఈక్వల్ టు టాన్, ఇంకెవరు చెప్పినా నువ్వు మర్చిపోవు, ఎంత కన్ఫ్యూజ్ చేసినా మర్చిపోవు. ఎందుకంటే నీకంటూ ఒక కథని నువ్వు క్రియేట్ చేసుకున్నావు కాబట్టి. ఇలా ప్రతిదీ మీకు నచ్చిన విధానంలో తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. నా నుంచి ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే 200-300 లైకులు దాటుతూనే ఉంటాయి, 100 కమెంట్లకు రీచ్ అవుతూనే ఉంటాం. 100 కమెంట్లు అనేది నార్మల్ విషయం కాదు. సో ఇలా ప్రతి వీడియో మీ అందరికి ఉపయోగపడేదే వెతికి ఆలోచించి మంచి దాంట్లో ముందరకు వస్తూనే ఉన్నాను. అండ్ ఎక్కువ ఏం ఆలోచించట్లా, మీరు కూడా నాకు చాలా ఐడియాలు ఇస్తున్నారు, ఇది చేయండి, అది చేయండి, నాకు ఇది కావాలి, అది కావాలని. అడగడంలో తప్పలేదు, మీరు అడగండి, నేను అవే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఈ క్షణం వరకు విన్న వాళ్ళు, గత 2 వీడియోలకు ఊరికి ఏదో ట్రై చేసిన, చివరి వరకు చూసిన వాళ్ళు ఈ టైమర్ని ఇలా మెన్షన్ చేసి చెప్పండిరా మీకు అర్థమైందా లేదా అని. మీరు నిజంగానే చేశారు. కానీ ఇక్కడ నేను అడగట్లా, ఎందుకంటే ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఎందుకంటే అలర్ట్నెస్ చూడడానికి. మీరు వింటున్నారని నాకు తెలిసిపోయిందిగా. ఆ 1, 2, 2, 3, 4 వింటున్నారుగా, చాలు, వాళ్ళకు ఉపయోగపడని. ఎందుకంటే 600కు 600, 100 మందికి 200 మందికి వచ్చేసినా కూడా షాక్ అయిపోతుంది స్టేట్ అంతా. దేవుడు కూడా అంతమందికి ఈడు. 1, 2, 3 డెడికేటెడ్, ఇన్స్పైరింగ్ అండ్ నిజాయితీ గల పర్సన్కే కదా వస్తుంది. ఆ నిజాయితీ గల పర్సన్ ఈ క్షణం వరకు చూస్తూ ఉంటాడుగా. వాళ్ళందరికీ నేను ఎప్పుడు తోడుంటాను, నేను ఎప్పుడు ఉంటాను. టెలిగ్రామ్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ నేను రెస్పాండ్ అవుతున్నాను కదా గాయస్. రెస్పాండ్ అవ్వకుండా అయితే లేదుగా. ఆ లైక్ వచ్చినా కూడా నేనే కొట్టింది లైక్, కమెంట్ పెడితేనే కాదు. ఓకేనా? ఇక ఉంటాను. మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మళ్ళీ అడగండి. మళ్ళీ మీకోసం నేను చేస్తూనే ఉంటాను ఏదో ఒక వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.